అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వినాయక చవితి అనేది ఎప్పుడు వస్తుంది, దాని యొక్క తేదీ, అలాగే చవితి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో, వినాయకుని యొక్క ప్రతిష్ట ఏ సమయంలో చేయాలో, పూజ యొక్క సమయాలు ఏమిటో, నైవేద్యాలు ఏమిటో, అలాగే వినాయక చవితి యొక్క విశిష్టత ఏమిటో, ఈ పూజ వల్ల మనకు కలిగే ఫలితం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను। అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ ఆచారం ప్రకారం శివపార్వతుల తనయుడైన ఆ గణేశుని జన్మదినోత్సవాన్ని వినాయక చవితిగా వైభవంగా జరుపుకుంటాం। ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటాం। ఈ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు। ఈ వినాయక చవితి పండుగను గణపతి నవరాత్రులుగా 10 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు। భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి రోజున, ఈ వినాయక చవితి రోజున ఇళ్లల్లో కూడా గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా చవితి పూజను చేస్తారు। గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో గణేశుని ప్రతిష్ఠించి నియమనిష్టలతో ఆచారాలతో పూజిస్తాం। గణపతి బప్ప అనుగ్రహంతో తమ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయని విశ్వాసం। ఈ పండుగ 10 రోజుల పాటు నిర్వహిస్తాం। అనంత చతుర్దశి రోజున ఆ గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు। బ్రహ్మ వైవర్తన పురాణంలో గణ శబ్దానికి అర్థముందని, గా అంటే విజ్ఞానమని, అన అంటే తేజస్సు అని పండితులు చెప్తున్నారు। వినాయకుడిని ఈ పవిత్రమైన తిథి రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి ఎలాంటి కష్టాలు రావని నమ్మకం। ఎందుకంటే విఘ్నేశ్వరుడికి ఆ సర్వేశ్వరుడు విఘ్నాధిపత్యం ఇచ్చారు। భాద్రపద శుద్ధ చవితి రోజున గణాధిపత్యం పొందిన రోజు అని భావిస్తారు। మహేశ్వరాది గణాలకు గణపతి అధిపతి, అంటే అందరి దేవుళ్లకు ఆయనే అధిపతి। బ్రహ్మ సృష్టి కార్యాన్ని మొదలుపెట్టే ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతుంది। అయితే ఈ 2024వ సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుక్లపక్షం చవితి తిథి సెప్టెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 3:01 ప్రారంభమై సెప్టెంబర్ 7 శనివారం సాయంత్రం 5:37 చవితి తిథి ముగుస్తుంది। హిందూ శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి చవితి తిథి సెప్టెంబర్ 7వ తేదీన ఉన్నది కాబట్టి మనం వినాయక చవితి పండుగను సెప్టెంబర్ 7 శనివారం రోజున జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు। అలాగే విగ్రహ ప్రతిష్టాపనకు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు సెప్టెంబర్ 7 శనివారం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు ఉందండి। ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు। విఘ్నాలను తొలగించే ఆ మహాగణపతికి ఇష్టమైన నైవేద్యాలు కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, కొబ్బరికాయ, అరటి పండ్లు ఏదైనా ఆ స్వామికి సమర్పించి పూజ ముగిసిన తర్వాత తలపై అక్షింతలు చల్లుకొని కుటుంబ సభ్యులంతా తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సి ఉంటుంది। ఈ రోజు చేసే ఉపవాసం ఎంతో విశేషమైనది। వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని భక్తుల నమ్మకం। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।